రమేష్ తన బండి మీద కొత్తిమీరను పెట్టుకుని కస్టమర్లను పిలుస్తూ ఉంటాడు. తాజా తాజా పచ్చని కొత్తిమీర. బిట్టు అనే ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి, అన్నా, నాకు 10 రూపాయల కొత్తిమీర ఇస్తావా? రమేష్ 10 రూపాయలు తీసుకొని కొత్తిమీరను అతనికి ఇస్తాడు. అన్నా, 10 రూపాయలకి ఇంత తక్కువనా? అన్నా, ధరలు బాగా పెరిగిపోయాయన్నా, అందుకని మరి ఇంత దారుణమా? తినగా చెప్పొచ్చుగా, నీకు నచ్చినట్లుగా అమ్మి అందరినీ మోసం చేస్తున్నానని. అన్నా, నేను చెప్పేది నమ్మండి అన్నా, నిజంగానే నాకు ఈ కొత్తిమీర చాలా ధర ఎక్కువైంది. ఈ మొత్తం ఊర్లో కల్లా సేటుగారే కొత్తిమీరను సప్లై చేస్తున్నారు. రమేష్ మాటలు విని బిట్టు మరో దుకాణందారు దగ్గరికి వెళ్తాడు. అతనికి 10 రూపాయలు ఇస్తూ ఇలా అంటాడు, నాకు ఒక 10 రూపాయల కొత్తిమీర ఇవ్వండి. దుకాణందారు బిట్టుకి 10 రూపాయలకు కొత్తిమీరిస్తాడు. బిట్టు ఆ కొత్తిమీర తీసుకొని రమేష్ దగ్గరకొచ్చి, నువ్వు 10 రూపాయలకి నాకు కొంచెం కొత్తిమీర ఇచ్చావు, కానీ వేరే వాళ్ళు 10 రూపాయలకి ఇంత ఎక్కువ కొత్తిమీర ఇచ్చారు. ఏది, నా డబ్బులు నాకు తిరిగిచ్చే. నాకు నీ కొత్తిమీర అవసరం లేదు. నేనే కాదు, నీ దగ్గర ఈ ఊర్లో ఇంకెవ్వరూ కూడా కొత్తిమీర నీ దగ్గర కొనుక్కోరు. నువ్వు దోచుకుంటున్నావు అందరినీ. బిట్టు ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రమేష్ సాయంత్రం తన ఇంటికి వెళ్లి తన భార్య స్వాతితో మాట్లాడతాడు. నాకు అసలేం అర్థం కావటం లేదు స్వాతి. ఆ దుకాణందారు అంత చౌకగా అంత ఎక్కువ కొత్తిమీర కస్టమర్లకు ఎలా ఇస్తున్నాడు? దానివల్ల నా వ్యాపారం పూర్తిగా నష్టపోతున్నాను. మీకు ఎప్పుడు తెలివొస్తుందో తెలియడం లేదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆ సేటు మీకు కొత్తిమీరను ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఆ దుకాణందారులకు చవకబారిన కొత్తిమీర అమ్ముతున్నాడు. కానీ దానివల్ల సేటుకి ఏం లాభం ఉంటుంది? కాస్త ఆలోచించండి. కొంతకాలం క్రితం మన ఊర్లో కొత్తిమీర అమ్మే బళ్ళు చాలా ఉండేవి. కాని నెమ్మదిగా ఆ బళ్ళన్నీ మూతబడిపోయాయి. ఇప్పుడు ఈ ఊర్లో మీరు మాత్రమే బండి మీద కొత్తిమీర అమ్ముతున్నారు. ఏ రోజైతే మీరు కూడా ఈ వ్యాపారాన్ని మూసేస్తారో ఆ రోజు దుకాణందారు తనకి నచ్చిన ధరకి అమ్ముకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే స్వాతి. నేను దీని గురించి సేటుతో మాట్లాడాల్సిందే. మరుసటి రోజు రమేష్ ఊరి సేటు దగ్గరికి వెళ్తాడు. రమేష్ ని చూడగానే సేటు, ఏంటి విషయం రమేష్? నిన్ననే కదా నా దగ్గర నువ్వు కొత్తిమీర తీసుకెళ్ళావు. ఇంత త్వరగా అదంతా అమ్మేశావా నువ్వు? నేను దారి గురించే మాట్లాడటానికి మీ దగ్గరకు వచ్చాను సార్. ఏమైంది? అంతా బానే ఉంది కదా? సేటు గారు, మొత్తం ఊర్లో ఉన్న దుకాణదారులందరికి కూడా మీరే కొత్తిమీర అమ్ముతున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను, దుకాణదారులందరూ తక్కువ ధరకి కస్టమర్లకు కొత్తిమీర ఎక్కువ అమ్ముతున్నారు. ఇది మంచి విషయమే కదా రమేష్? నువ్వు కూడా తక్కువ ధరకు అమ్ము. సేటు గారు, దుకాణదారు అలా ఎప్పుడు చేయగలడంటే మీరు వాళ్ళకు చౌకగా, నాకేమో ఎక్కువ ఖరీదుకు అమ్మినప్పుడు మాత్రమే. నువ్వు చెప్పిందైతే నిజమే రమేష్. ఎందుకంటే దుకాణందారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులిచ్చి నా దగ్గర కొనుక్కుంటున్నారు, తక్కువ లాభాలకు వ్యాపారం చేస్తున్నారు. కానీ నువ్వు బండి మీద నమ్మి వాళ్ళ వ్యాపారాన్ని పాడు చేస్తున్నావు. అందుకని వాటి నుంచి నువ్వు కొత్తిమీర అమ్మటం మానేసేయాలి. ఇది చాలా తప్పు సేటు గారు. అంటే దీని అర్థం నా భార్య చెప్పింది నిజమేనన్నమాట. మీరు బండి వ్యాపారస్తులను అంతం చేసి పెద్ద దుకాణాలను ప్రోత్సహిస్తున్నారన్నమాట. నీకు అసలు ఎంత ధైర్యం నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి నాతో? ఇవాళ నుంచి నేను నీకు కొత్తిమీర అమ్మటం లేదు. వెళ్ళి ఇంకేదైనా వ్యాపారం చేసుకో. సేటు రమేష్ ని అవమానించి తన బంగళా నుంచి బయటికి పంపించేస్తాడు. మరుసటి రోజు నుంచి రమేష్ బండి పెట్టడం మానేస్తాడు. పెద్ద దుకాణందారులు తమకిష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తారు. కొన్ని రోజుల తరువాత బిట్టు ఒక దుకాణానికి కొత్తిమీర కొనడానికి వెళ్తాడు. నాకు 10 రూపాయల కొత్తిమీర ఇవ్వండి. దుకాణందారు బిట్టుకి చాలా కొంచెం కొత్తిమీరిస్తాడు. అరే, ఇదేంటి 10 రూపాయలకి ఇంత తక్కువ కొత్తిమీర? 10 రూపాయలకి ఇంత తక్కువ కొత్తిమీర వస్తుంది. నీకు తెలుసా కొత్తిమీర ధర ఎంత ఎక్కువగా ఉందో? నేను ఇంత ఖరీదు పెట్టి కొత్తిమీరను కొనలేను. అయితే నువ్వు కొత్తిమీర తినడం మానేసేయ్. రమేష్ ఆ దృశ్యాన్ని చాలా దీర్ఘంగా చూస్తాడు. తను నిరాశ చెంది తన ఇంటికి వెళ్లి కూర్చుంటాడు.
అప్పుడే ఊర్లోని బలియా అనే ఒక పెద్ద ఆయన అక్కడికి వస్తాడు. అరే భలే బాబాయ్, మీరు ఉన్నట్టుండి ఎక్కడికొచ్చారేంటి? నీకు సేటు చాలా అన్యాయం చేశాడు బాబు. సేటు నీకు అలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? నేను విన్నాను, మీ కాలంలో మీరు మీ పొలంలో ఎంత ఎక్కువగా కొత్తిమీర పండించేవారట. ఆ కాలంలో నేను దుకాణదారులకు కొత్తిమీర ఉచితంగా ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది బాబాయ్. కాలం ఎంతైనా మారుండొచ్చు రమేష్, కానీ కొత్తిమీర గ్రామం ఇప్పటికే ఉంది. ఆ మాట విని రమేష్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. నాకు మీ మాటలేం అర్థం కావట్లేదు బాబాయ్. రమేష్, ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను నా పొలంలో కొత్తిమీర పండించేవాణ్ణి అని. కానీ అది నిజం కాదు. అసలు నిజం ఏంటంటే నేను ఆ కాలంలో కొత్తిమీర గ్రామం నుంచి తీసుకొచ్చేవాణ్ణి. అది ఒక మాయా గ్రామం. ఆ మాయా కొత్తిమీర గ్రామం ద్వారం ఎక్కడ తెరుచుకుంటుందో దాని గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ మాయా కొత్తిమీర గ్రామానికి వెళ్ళాలి. అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊళ్ళో అందరికీ కొత్తిమీర ఉచితంగా పంచాలి. ఆ తర్వాత నువ్వు జరిగే చమత్కారాన్ని చూడు. భలే బాబాయ్, మీరు తమాషా చేయటం లేదు కదా? లేదు రమేష్, మన ఊరి నుండి కొంత దూరంలో ఒక చెరువు ఉంది. అది భూత ప్రేతాలకు ఎంతో ప్రసిద్ధి. నువ్వు వెళ్ళి ఆ చెరువులోకి దూకు. స్వయంగా కొత్తిమీర మాయా గ్రామానికి చేరుకుంటావు. అన్నట్టు ఈ రహస్యాన్ని ఇంకెవ్వరికీ చెప్పకూడదు. ఆ మాట చెప్పి బలియా బాబాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బలియా బాబాయ్ గురించి నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పరు. మీరొకసారి అలా చేసి చూడండి. ఆ సేటు చేసే ఈ అన్యాయం ఇంతటితో అంతమైపోవాలని కోరుకుంటున్నాను. రమేష్ బలియా బాబాయ్ చెప్పినటువంటి చోటికి వెళ్తాడు. ఆ చెరువుని దీర్ఘంగా చూస్తాడు. రమేష్ ఆ చెరువు లోపల దూకేస్తాడు. దానితో తను ఒక విచిత్రమైన గ్రామంకి చేరుకుంటాడు. రమేష్ చూసేసరికి ఆ ఊర్లో సౌకర్యవంతమైన ప్రతి వస్తువు ఉంటుంది. కానీ అక్కడ అన్నీ కొత్తిమీరతోనే తయారై ఉంటాయి. రమేష్ ఆశ్చర్యపోతాడు. ఇది చాలా విచిత్రమైన ఊర్లో ఉందే. ఇక్కడ ప్రతి వస్తువు పచ్చని కొత్తిమీరతో తయారయ్యింది. అప్పుడే రమేష్ చెవులకు ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, ఇది మాయా కొత్తిమీర గ్రామం. రమేష్ చూసేసరికి ఆ వ్యక్తి సైకిల్ మీద కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. నేను ఇక్కడి నుంచి కొత్తిమీరను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వెక్కడి నుంచి ఎంత కొత్తిమీర తీసుకువెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి కొత్తిమీర తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. రమేష్ బోలెడంత కొత్తిమీరను తీసుకుని చెరువు దగ్గరికి వస్తాడు. ఇక చెరువు లోపలికి దూకేస్తాడు. చెరువు లోపలికి దూకగానే రమేష్ తన ఊరికి చేరుకుంటాడు. అరే వా, మాయా కొత్తిమీర గ్రామం నుండి వచ్చి వెళ్లే దారి చాలా సులభంగా ఉంది. ఇక నేను రోజు అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊర్లో ఉచితంగా పంచిపెడతాను. రమేష్ ఆ రోజు నుంచి ఊర్లో ఉచితంగా కొత్తిమీర పంచిపెడతాడు. కొన్ని రోజుల తరువాత ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి, ఏంటి రమేష్, నువ్వు మాకిచ్చే కొత్తిమీరలో ఏదైనా మందు కలుపుతున్నావా? లేదే, ఏమైంది? అంతా బానే ఉంది కదా. నా భార్య కడుపులో చాలా నొప్పి ఉండేది. కానీ తను నీ కొత్తిమీరను భోజనంలో వేయటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకి పూర్తిగా నయమైపోయింది. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి రమేష్ కి బోలెడంత డబ్బులిచ్చి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తరువాత రమేష్ తీసుకొచ్చే కొత్తిమీర తినడం వల్ల రమేష్ ఊర్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కోలుకుంటారు. వాళ్ళు రమేష్ కి బహుమానంగా బోలెడంత డబ్బులిచ్చి వెళ్తారు. సేటు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనలో తను ఇలా అనుకుంటాడు, అసలు ఎందుకో పనికిరాని ఈ రమేష్ తన గురించి అసలు ఏమనుకుంటున్నాడు? తన కారణంగా నా వ్యాపారం అంతా కూడా నష్టపోయింది. నేను తనని వదిలిపెట్టను. నేను తనకు బుద్ధి చెప్పి తీరుతాను. ఆ మాట చెప్పి సేటు కోపంతో బజారులో రమేష్ ఎక్కడైతే తన బండిని పెట్టాడో అక్కడికి వెళ్తాడు. రమేష్, నీ కారణంగా నా వ్యాపారం అంతా నష్టపోయింది. నేను నీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రమేష్ని ఏదైనా చేయటానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏమంటున్నావు నువ్వు?
రమేష్ తీసుకొచ్చిన కొత్తిమీర తినడం వల్ల ఊళ్ళో అందరూ అనారోగ్యం నుంచి బాగైపోతున్నారు. పైగా రమేష్ మా దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవడం లేదు. మీరందరూ పిచ్చివాళ్ళైపోయారు. తను ఉచితంగా కొత్తిమీర ఇస్తున్నాడు, కానీ ఊళ్ళో ఎంతమంది మూర్ఖులు తన చేతికి బొలెడని డబ్బులు ఇచ్చెళ్తున్నారు. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా నువ్వు? ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఏళ్లగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు రమేష్ కొత్తిమీర తిన్నాక కోలుకుంటున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడైనా తనని అడిగావా రోజు తను అంత ఎక్కువ కొత్తిమీర ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని? నాకు ఖచ్చితంగా తెలుసు. తను ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. అంతలో అక్కడికి చాలా మంది జనం పోగవుతారు. ఆ జనంలో నుంచి ఒక వ్యక్తి సేటుతో ఇలా అంటాడు. ఎక్కడి నుంచి తెస్తే ఏంటి? దారి గురించి మాకు అనవసరం. మాకొకటే తెలుసు, తన కొత్తిమీర తినడం వల్ల అనారోగ్యవంతులందరూ కోలుకుంటున్నారు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు సేటు గారు, లేకపోతే జనాలను చూస్తున్నావుగా, వీళ్ళు నిన్ను కొట్టడానికి ఏమాత్రం ఆలోచించరు. జనాన్ని చూసి సేటు పూర్తిగా భయపడిపోతాడు. అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సేటు ఎంత భయపడతాడంటే మరుసటి రోజు అతను ఊరు వదిలి వెళ్లిపోతాడు. రమేష్ భార్య స్వాతి రమేష్తో ఇలా అంటుంది. నేను మీకు చెప్పాను కదా, బలియా బాబాయ్ ఎప్పుడూ అబద్ధం చెప్పరని. నువ్వు చెప్పింది నిజమే స్వాతి. అప్పుడే అక్కడికి బలియా బాబాయ్ వస్తాడు. అతను రహస్యమయంగా నవ్వుతూ రమేష్ వైపు చూసి ఇలా అంటారు. ఏమన్నాను నేను నీతో? ఆ మాయ కొత్తిమీర గ్రామం నుంచి కొత్తిమీరని తీసుకొచ్చిన తర్వాత చమత్కారం చూడు అన్నాను. బలియా బాబాయ్ మాటలు విన్నాక రమేష్ ఇంకా అతని భార్య ఇద్దరూ నవ్వుతారు.